హాయ్. స్టేటస్ బాయ్స్ అంటే ఏంటని అనుకుంటున్నారా? అందరూ అలా ఉండరు. అందరూ కూడా మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్గానే ఉంటారు. అందరూ చాలా ఫ్రెండ్లీగా చాలా వరకు అలాగే ఉంటారు. కానీ కొంతమంది స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళే నేను స్టేటస్ బాయ్స్ అని అనడం జరిగింది. వీళ్ళు ఏంటంటే వాళ్ళ పక్కన కూర్చోవాలంటే స్టేటస్, వాళ్ళతో మాట్లాడాలంటే స్టేటస్ ఉండాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే స్టేటస్ ఉండాలి. అంటే వాళ్ళ వెనకాల ఉన్నా లేకపోయినా సరే ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే అది ఒక అది మనం ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. స్టేటస్ మాట మా ఏమీ లేని ఒక నార్మల్ పర్సన్, ఒక మంచి వ్యక్తి వెళ్ళి మాట్లాడినా సరే వాళ్ళు అహంకారపూరితంగా మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడాలంటే ఓ లెవెల్ స్టేటస్ చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళని స్టేటస్ బాయ్స్ చాలామంది మార్కెట్లో మనకి ఎదురవుతూ ఉంటారు. వాళ్ళు ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. నేనే గొప్ప, నేనే తెలివైన వాడిని అనే ఒక భ్రమలో జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి స్టేటస్ కావాలి, మానవత్వం అవసరం లేదు, మంచి చెడు అవసరం లేదు. వాళ్ళు ఒకటి స్టేటస్ క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు. ఎదుటివారితో మాట్లాడాలంటే కూడా క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. వీడు మన స్టేటస్ సమానమా లేదా, మనతో మాట్లాడే అర్హత వాడికి ఉందా లేదా, ఈ స్టేటస్ చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి గమనించలేని విషయం ఏంటంటే స్టేటస్ అనేది పేకమేడ లాంటిది, ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఈ లోకంలో ఇది కూడా శాశ్వతం కాదు, టెంపరీ. ఈ స్టేటస్లు, ఆస్తులు, అంతస్తులు ఎప్పుడు పోతాయి ఎప్పుడు ఉంటాయో తెలియదు. అందువల్ల మనిషితో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడాలి, గౌరవంతో మాట్లాడాలి, వినయంతో మాట్లాడాలి. కానీ స్టేటస్ తోటి ఎదుటివారిని చులకన చేసి మాట్లాడే భావం ఉన్నవారు వాళ్ళు రేపొద్దున్న అదే వాళ్ళకి తగులుతుంది, అదే ఫేస్ చేస్తారు. అందువల్ల స్టేటస్ అనేది ఐస్ గడ్డ లాంటిది, ఎప్పుడైనా కరిగిపోతుంది.